క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. ఈ దినపు వాక్య భాగము స్వనీతిపరులపై దేవుని తీర్పు 2వ భాగాన్ని రోమపత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 20 వచనాలు ధ్యానించుకుందాము. లోకమంతా నేరస్తులే. రోమపత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 20 వచనాలు. దేవుని దృష్టిలో లోకములో ఉన్న ప్రజలంతా 2 వర్గాలు, యూదులు, అన్యులు. రోమపత్రిక మొదటి విభాగంలోని 3 భాగాలు అన్యులను గూర్చి, నీతిగల వ్యక్తిని గూర్చి, యూదుని గూర్చి చర్చిస్తుంది. యూదులు అన్యులు మధ్య ఉన్న దుర్నీతి విషయము పరిష్కారమైపోయింది. ఉభయులు అవినీతిపరులే. ఇప్పుడు పౌలు ఇరువురు పాపపు పెత్తనము కింద ఉన్నారు గనుక దేవుని ఎదుట నేరస్తులే అని చూపిస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 21-22 వచనాలు. పాపమునకు లోనై ఉన్నారు అనే పరిభాష పాపపు అధికారం కింద ఉండడాన్ని సూచిస్తుంది. దాని అర్థం ఏమిటంటే పాపానికి బానిసలంగా ఉన్నాము. మనుషులంతా పాపానికి బానిసలే. దేవుని కృప తప్ప వారిని భయంకరమైన పాపపు శక్తి నుండి విడిపించేదేదీ లేదు. ప్రతి మనిషి మీద పాపము రాజులాగా అధికారం చెలాయిస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 21 వచనము. వచనము 9లోని పాపమునకు లోనై ఉండటము, వచనము 19లోని ధర్మశాస్త్రమునకు లోనై ఉండటము అనే మాటలు గమనించాలి. 10వ వచనం నుంచి 19వ వచనాలు అందరూ పాపము కింద ఉన్నవారనే వాస్తవికతను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. స్నేహితులారా, ఈ లేఖన భాగంలో అంటే 3వ అధ్యాయము 10 నుంచి 19 వచనాల్లో దేవుణ్ణి 3 విభిన్న కోణాల్లో చూస్తాము. మొదటిగా 10 నుంచి 12 వచనాల్లో న్యాయాధిపతిగా 6 తిరుగులేని నేరాలు మోపుతున్నట్లు చూస్తాము. రెండవదిగా 13 నుంచి 15 వచనాల్లో వైద్యుడిగా మనిషి రోగగ్రస్త స్థితిని నిర్ధారిస్తున్నాడు. మూడవదిగా 16 నుంచి 18 వచనాల్లో చరిత్రకారుడిగా చూస్తాము. అపోస్తలుడైన పౌలు తన దృష్టిని పాత నిబంధనల లేఖనాలపైకి మళ్లించాడు. రోమా 3లో కనీసము 7 పాత నిబంధన లేఖన భాగాలు వినియోగించాడు. రోమా 3:4లో కీర్తన 51వ అధ్యాయము 4వ వచనము, రోమపత్రిక 3:10-12 వచనాలు, కీర్తన 14:1 నుంచి 3 వచనాలు, రోమా 3వ అధ్యాయము 13 వచనంలో కీర్తన 5వ అధ్యాయము 9వ వచనము, ఇర్మియా 5వ అధ్యాయము 16వ వచనము, రోమా 3:13, కీర్తన 143, రోమా 3:14, కీర్తన 10వ అధ్యాయము 7వ వచనము, రోమా 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు, సామెతలు 14వ అధ్యాయము 16వ వచనము, యెషయా 59వ అధ్యాయము 7-8 వచనాలు, రోమా 3వ అధ్యాయము 18వ వచనము, కీర్తన 36వ అధ్యాయము 1వ వచనము. ఈ విధంగా పౌలు పాత నిబంధన లేఖనాలను జోడించి మనిషి స్థితిని వర్ణించాడు. స్నేహితులారా, ఈ లేఖన భాగంలో 4 సార్లు లేరు అనే పదం ప్రయోగించాడు. అయితే అది వ్యతిరేక భావంలో మాత్రమే. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్నకు ఎవరూ లేరు అనేది జవాబు. ఇప్పుడు సానుకూల భావము ఎంతమంది పాపులు ఉన్నారు? ఈ మనుషులందరిలో ఎంతమంది పాపులు? జవాబు 9వ వచనంలో 2వ భాగంలో ఉన్నది. అందరూ అనే పదము 12-19 వచనాల్లో కూడా కనిపిస్తుంది. లేరు అనే పదము 4 పర్యాయాలు, అందరూ అనే పదము 3 పర్యాయాలు కనిపిస్తుంది. 4+3 కలిపిస్తే 7 అవుతుంది. లోకం మీద దేవుని తీర్పు సంపూర్ణమైనదని అర్థము. ఇంతవరకు చెప్పిన దాని సారాంశం అంతా ఈ భాగంలో ఉన్నది. లోకమంతటిని దేవుడు న్యాయపీఠం ఎదుట నిలబెట్టి భయముతో వణికిపోతూ మౌనంగా ఉండేలా చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ లేఖన భాగంలో మనకు ఒక న్యాయస్థానము, అందులో ఒక నేరస్తుడు న్యాయ విచారణ నిలబెట్టినట్టు గమనిస్తాము. అపోస్తలుడు
వినియోగించినదంతా న్యాయస్థాన పరిభాష. ఒక మనిషిని న్యాయ విచారణ చేసేటప్పుడు అందులో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. మొట్టమొదట నేరము మోపడము, ఆ తర్వాత జాగ్రత్తగా కేసు తయారు చేయడము. అది 1, 2, 3, 4 లేదా డజను సార్లైన మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఖైదీని తన వాదన వినిపించే అవకాశం ఇస్తారు. చివరగా తీర్పు వెల్లడించడం జరుగుతుంది. అప్పుడు చెప్పుకున్న ఈ 4 అంశాలు ఈ భాగంలో మనకు కనిపిస్తాయి. మొదటిగా నేరారోపణ, వచనము 9. రెండవదిగా వాద్యము సిద్ధము చేయడము, వచనాలు 10 నుంచి 18 వరకు. మూడవదిగా ప్రతివాదము, వచనము 19. నాలుగవదిగా తీర్పు తీర్చడము, వచనాలు 19, 20. నేరారోపణ. పౌలు అన్యులతో మాట్లాడాడు. అన్యులు నీతిమంతులమని చెప్పుకున్న వారితో మాట్లాడాడు. యూదులతో కూడా మాట్లాడాడు. అందరూ నేరస్తులే అని తేల్చేశాడు. పౌలు లోకం మీద దోషారోపణ చేయడమే కాదు, దానిని రుజువు చేశాడు కూడా. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే నేరము నిర్ధారణ అయింది. న్యాయస్థానంలో నేరగాడి మీద నేరము మోపినట్లే ఇది కూడా. ఇంతకు ఏమిటి ఆ నేరము? అందరూ పాపమునకు లోనై ఉన్నారు, అందరూ పాపం చేశారు అనడం లేదు. యూదులు అన్యులు అంతా పాపులు అని నేరం మోపుతున్నాడు అనడం లేదు. అయితే అందరూ పాపమునకు లోనై ఉన్నారు అంటున్నాడు. మూల భాషలో ఈ పదబంధము కొట్టొచ్చినట్టుంది. దీని అర్థం ఏమిటంటే వీరు కేవలము పాపం క్రింద ఉండటమే కాదు, పాపము తాలూకా సమస్తం కింద ఉన్నారన్నమాట. పాపానికి నేర చరిత్ర ఉంది, పాపానికి శక్తి ఉంది, పాపానికి తీర్పు ఉంది, పాపానికి పతనము కూడా ఉన్నది. పౌలు చెప్తున్నది ఏమిటంటే వీరంతా యూదులు అన్యులు పాపపు దోషారోపణ క్రింద, పాపపు శక్తి క్రింద, పాపపు శిక్ష క్రింద, పాపపు నాశనం కింద ఉన్నారు. ఈ మాటలలో ఈ తలంపులన్నీ ఇమిడి ఉన్నాయి. వాద్యము. న్యాయ ప్రక్రియలో తర్వాత పని వాద్యము సిద్ధము చేయడము. ఈ వాద్యంలో 14 నేరారోపణలు ఉన్నాయి. మొదటిగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. రెండవదిగా గ్రహించువాడెవడూ లేడు. మూడవదిగా దేవుని వెదుకువాడెవడూ లేడు. నాలుగవదిగా అందరూ త్రోవ తప్పారు. ఐదవదిగా ఏకముగా పనికి మాలిన వారైది. ఆరోదిగా మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఏడవదిగా వారి గొంతుక తెరిచిన సమాధి. ఎనిమిదవదిగా తమ నాలుకతో మోసము చేయుదురు. తొమ్మిదవదిగా వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. 10వదిగా వారి నోటి నుండి శపించుటయు పగయు ఉన్నవి. 11గా రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. 12గా నాశనమునకు కష్టమును వారి మార్గములు ఉన్నవి. 13 శాంతి మార్గం వారు ఎరుగరు. 14 వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. యూదులు అన్యులు అందరూ పాపము క్రింద ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అన్ని జాతులు, ఎంపికైన వారు, ఎంపిక కానివారు పాపపు శక్తి పెత్తనము కింద ఉన్నారు. నీతిమంతుడు లేడు. సువార్తలో పౌలు దేవుని నీతిని వెల్లడించే ముందు ఆయన మనలను నడిపించే నీతి విషయంలో మానవులు ఎవ్వరూ నీతిమంతులు కాదు అనే సార్వత్రిక వాస్తవాన్ని వెల్లడించాలి. యూదుల స్వనీతి, అన్యుల దుర్నీతి పరిష్కరించాలి. నీతిమంతుడు లేడు, అవును, ఒక్కడు కూడా లేడు. మనిషి యేసుక్రీస్తులో దేవుని విశ్వాస నీతిని గురించిన సువార్త వినకముందు, దానిని అతడు స్వీకరించక ముందు అతడికి చెందిన స్వనీతి వస్త్రాలు అంటూ ఏమైనా ఉంటే అవన్నీ లాగేయి పడేయాలి. దేవుని ఎదుట అతడి నీతిని బహిర్గతం కావాలి. దేవుని దృష్టిలో తాను నీతిమంతుడు కాదు అని గ్రహించడమే కాదు, దేవుని ఎదుట తనను తాను నీతిమంతుడయ్యే శక్తి కూడా తనకు లేదని తెలుసుకోవాలి. గ్రహించువాడెవడూ లేడు. ఈ రోజున మనకు చాలా తెలుసుడానికి విర్రవెగుతాము, కానీ ఎంతమందికి గ్రహింపు ఉంది?
ఇక్కడ చెప్పిన గ్రహింపు ఆధ్యాత్మిక మందబుద్ధిని లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల పాపం గుడ్డితనం కలుగజేస్తుంది. ఇక్కడ దేవుడు భౌతిక విషయాలను గురించి కాదు, ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు. గ్రహించువాడెవడూ లేడు అంటే మానసిక వైకల్యము, ఆధ్యాత్మిక అవగాహన లోపము ఏర్పడిందన్నమాట. మనిషి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తిన్నది మొదలు అతని గ్రహింపు అంధకారం అయిపోయింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు. దేవుని వెదుకోడెవడనూ లేడు. కీర్తన 14వ అధ్యాయము 2వ వచనము. మనిషి తనకై తాను దేవుని వెతకడు. ఇది ఆదాము పాపము చేసిన సందర్భంలో స్పష్టంగా చూస్తాము. మనిషి దేవుణ్ణి వెతకలేదు, దేవుడే మనిషిని వెతుకుతూ వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1-10 వచనాలు. దేవుడే గనుక మనిషిని వెతకడానికి రాకపోతే మనిషి దేవుణ్ణి వెతికేవాడే కాదు. మనిషిలో ఆ లక్షణం లేదు. పాపం చేసి క్షణంలోనే మనిషి స్పందన ఏమిటంటే దేవుని స్వరం వినకుండా దాక్కోవడము, ఎక్కడో తోటలోని చెట్టు చాటును దాక్కోవడము. మనుష్య కుమారుడు నశించిన దానికి వెతికి రక్షించడానికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనము. మనిషి పాప ప్రభావం క్రింద ఉన్నాడు గనక ప్రాథమికంగా దేవుడంటే అతనికి ఇష్టము ఉండదు. దేవుడు అన్వేషించాలన్న కోరిక కూడా ఉండదు. దేవుడు కృపతో మనిషిని వెతకడానికి వచ్చాడు. అందరూ త్రోవ తప్పారు. కీర్తన 14:3, యెషయా 53వ అధ్యాయం 6వ వచనము. త్రోవ తప్పారు అంటే దేవుని మార్గము నుండి ప్రక్కకు తొలగారన్నమాట. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనము. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనము. ఈ వచనాన్ని మనిషి దేవుని మార్గము నుండి ప్రక్కకు తొలగి తన స్వంత మార్గంలో పోవడాన్ని తేటగా వర్ణిస్తున్నాయి. ఆదాము హవ్వలు చేసిన పని కూడా ఇదే. మనము ఏమైతే చేసేవారమో అదే ఆదాము చేశాడు. ఎందుకంటే యావత్ మానవ జాతి ఆదాములో ఉన్నది. అతడు మనకు ముంగుర్తుగా ఉన్నాడు. వారు ఏకముగా పనికి మాలిన వారైరి. కీర్తనలు 14వ అధ్యాయం 3వ వచనము. అందరూ పనికి మాలిన వారే అనడంలో కంపు కొట్టే భావం కూడా ఇమిడి ఉంది. వారు తమ దుర్గంధ భూయిష్ట జీవితంతో దేవునికి పనికి రాకుండా ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుని ఎదుట మనిషి నిజస్వరూపం ఇది. మనిషిలో మంచి అనేది లేనే లేదు. ప్రయోజనకరమైనది ఏది అతనిలో నుండి రాదు. మనిషి పాపముతో ఉన్నందున అతడు నిష్ప్రయోజకుడు. మేలు చేయువాడు లేడు. కీర్తన 14:1-3 వచనాలు. మనిషిలో మంచి అనేదే లేకపోతే మంచి ఎలా చేయగలడు? దుర్నీతిపరుడైన మనిషిలో నుండి వెలుపలికి వచ్చేదంతా చెడే. మనిషి పాపం చేసినందున అతడు పాపి కాదు. అతడు స్వభావరీత్యా పాపి గనుక పాపం చేస్తున్నాడు. మనిషి చేసే పనులకు మూలము అతడి పాప స్వభావము. ఎవరు మేలు చేయడం లేదు, ఎందుకంటే ఎవరు మంచివారు కాదు, దేవుడు ఒక్కడే మంచివాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3వ అధ్యాయం 23వ వచనము, 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనము. ధర్మశాస్త్ర అతిక్రమమే పాపము. దేవుని మహిమ ఆయన నీతి స్వభావంలో, ప్రమాణములో అంటే ఆయన పవిత్ర సౌశల్యము వ్యక్తిత్వములో ఉంది. మనిషి పాపము చేసి దేవుని మహిమ పోగొట్టుకున్నాడు. ఈ విధంగా 10-13 వచనాలు రోమా 3వ అధ్యాయం 23వ వచనంలో కలిపి న్యాయాధిపతిగా దేవుడు మోపిన 8 నేరాలు మనము చూసాము. 13-18 వచనాలలో మహావైద్యుడి వ్యాధి నిర్ధారణ ఉంది. ఈ వ్యాధి నిర్ధారణలో మనిషి భయంకర రుగ్మతలు 6 ప్రస్తావించాడు. మనిషి ఆధ్యాత్మిక స్థితిని వివరించడానికి అతడికి భౌతిక అవయవాలను ప్రయోగించడం ఇక్కడ విశేషము. మొదటిగా వారి గొంతుక తెరిచిన సమాధి.
యేసు ప్రభువు పరిచయులను సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనము. వారి వెలుపటి అలంకారము చూడముచ్చటగా ఉంది, కానీ లోపల మాత్రము చనిపోయిన వ్యక్తి ఎముకలు ఉన్నట్టు ఉంది. కుళ్ళు కంపు. లూకాసు వార్త 11వ అధ్యాయం 44, అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 3వ వచనము. సమాధి తెరిచిన ఉంటే దానిలో నుండి దుర్గంధం బయటికి వస్తుంది. భౌతికంగా మాట్లాడితే లోపలి అవయవాల పరిస్థితిని నోరు బహిర్గతం చేస్తుంది. మనిషి లోపల ఉన్న కుళ్ళు కంపు చెడుగు సరిచేయలేకపోతే మనిషి లోపల మరణము కాపురం చేస్తున్నట్టే. మార్కు 7వ అధ్యాయము 14 నుంచి 23 వచనాలు. రెండవదిగా, తమ నాలుకతో పాపము చేయుదురు. సత్యమునకు విరుద్ధమైన మోసపూరిత నాలుక వారిది. మోసము అంటే సత్యానికి పూర్తి వైరుధ్యము. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 4 విషయము మనం గ్రహించవచ్చు. మూడవదిగా, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. సర్పపు కాటు ద్వారా కొరల్లో దాగి ఉన్న భయంకర విషం ఎక్కుతుంది. యాకోబు 3:8. మనిషి పెదవుల నిండా భయంకర విషము ఉన్నది. ఇది తరతరాలుగా మానవజాతి నుండి అనువంశికంగా వస్తున్నది. మానవజాతి రక్తంలో ఒక సర్పము పాపమనే విషయాన్ని ఎక్కించింది. ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. నాలుగవదిగా, వారి నోటి నుండి శపించుటయు పగయు ఉన్నవి. శపించడము అనేది ఆశీర్వదించడానికి వ్యతిరేకము. ఆశీర్వచనము, శాపవచనము రెండు ఒకే నోటి నుండి రావచ్చును. యాకోబు 3వ అధ్యాయము 9-10 వచనాలు. నోరు అనేది సమాధి ద్వారము, నిర్గమనము కూడా. ఐదవదిగా, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. రక్తము చిందించడానికి పరిగెత్తే పాదాలు మరణాన్ని, మరణ సంబంధమైన పన్నాగాలను సూచిస్తున్నాయి. మనుషులు నాశన మార్గములో, కష్ట మార్గములో వెళ్ళి దేవుని మార్గము తొలగారు. శాంతి మార్గము వారు ఎరుగరు. దేవుని మార్గమే శాంతి మార్గము. ఆరవదిగా, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. మనుషులకు బొత్తిగా భయం లేదు. పాపం మీద, పాపుల మీద దేవుని తీర్పుకు వారు భయపడడం లేదు. పాపము కఠినపరుస్తుంది, సిగ్గులేని వారుగా చేస్తుంది. అంతేకాదు, పాపము దేవుని ధిక్కరించేలా చేస్తుంది. పాపం మూలంగానే భయము వచ్చింది. అయితే పాపము పనిచేయని ఆరంభించినప్పుడు మనిషిని కఠినపరిచినందున దేవునికి భయపడడం మానేస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఈ లేఖన భాగంలో భౌతిక శరీరంలోని అవయవాలను అలంకారికంగా, అక్షరార్థంగా చెడు భావంలో వినియోగించారు. ఇప్పుడు వర్ణించిన అవయవాలన్నీ మనిషి పాపం చేసి పతనమైనప్పుడు వినియోగించినవే. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. రోమ 6:19లో పౌలు శరీర అవయవాలను పాపానికి బానిసలుగా చేయడము విషయము ప్రస్తావించాడు. హవ్వ నిషేధిత వృక్ష ఫలము రమ్యమైనదిగా చూసింది కన్ను. ఆమె చెట్టు దగ్గరికి నడిచింది కాళ్ళు. నిషిద్ధ ఫలము తిన్నది నోరు, పెదవులు, నాలుక, గొంతు. ఆ ప్రారంభ పాపము నుండి మానవ జాతికి సమస్త కీడులు సంక్రమించాయి. ఈ విధంగా పాపం అనేది మానవ స్వభావములో వచనము 10 నుంచి 12, మానవ ప్రవర్తనలో ఉన్నది వచనము 13 నుంచి 18. లోపల ఏమున్నదో బయటకు కనిపిస్తుంది అంటే హృదయములో, ఆ తర్వాత శరీర అవయవాల్లో. ఇది మానవ జాతి భయంకర చిత్తరువు. ఈ నేరారోపణలో 3 భాగాలున్నాయి. మొదటిగా, మనిషి శీలములో భ్రష్టుడయ్యాడు. రెండవదిగా, మనిషి మాటలలో భ్రష్టుడయ్యాడు. మూడవదిగా, మనిషి ప్రవర్తనలో భ్రష్టుడయ్యాడు. మనిషి రోగ నిర్ధారణ దేవుడు చేయడము ఎంత విచిత్రమో కదా. మనిషి శీలము అతడి నిజస్థితిని తెలియజేస్తుంది. భాష మనిషి మాట్లాడేది, ప్రవర్తన అతడు చేసే పని. మనిషి ఏమై ఉన్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో దానంతట్లో పాప భ్రష్టత్వపు ఛాయలు కనిపిస్తాయి.
పూర్తిగా చెడిపోవడం అంటే ఇదే. మనిషి జీవితంలోని అణువణువు చెడిపోయిందని బైబిల్ బోధిస్తుంది. నైతిక వైఫల్యములో మనుషుల మధ్య అంతరాలు ఉండవని పౌలు చెప్పడం లేదు. అయితే మనిషి శీలము, భాష, ప్రవర్తన విషయాలలో ఎలాంటి మినహాయింపు లేకుండా అందరూ పాపము ద్వారా ప్రభావితులయ్యారు. బహుశా మీరు అది నా పరిస్థితినా, నేను అలాంటి విషయాల్లో దోషినా అని ప్రశ్నించవచ్చు. అవును, ముమ్మాటికి అది నీ చిత్తరువే. యేసుక్రీస్తును నమ్మకపూర్వము అది నా చిత్తరువు. ఇక్కడ చిత్రించింది క్రీస్తును నమ్మిన వారి చిత్తరువు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. నీవు ఎవరిని విషపూరితం చేసి ఉండకపోవచ్చు, కానీ విషం మాత్రము నీలో ఉన్నది. నోటి నిండా శపించుట ఉన్నది. నా పెదవులతో నేను ఎవరిని శాపనార్థాలు పెట్టలేదు అని నీవు అనవచ్చు, కానీ శాపము నీ నోటిలో ఉన్నది. నీవు ఇంతవరకు ఎవరిని శపించక ఉండకపోతే అది నీ గొప్పతనము కాదు, దేవుని కృప. గనుక అతిశయించవద్దు. ఎలాంటి మినహాయింపు లేకుండా అందరూ 2 విషయాలు కలిగి ఉన్నట్టు దేవుడు చెప్తున్నాడు. మొదటిగా, అందరూ త్రోవ తప్పారు. రెండవదిగా, వారు మోసము చేస్తారు. వీటన్నిటి విషయంలో మనము పాపము చేస్తామని దేవుడు చెప్పడం లేదు. మనము నీతిమంతులము కాదు కనుక తక్కిన పాపాలు చేసే వీలుంది అని చెప్తున్నాడు. ఇదంతా ముగించిన తర్వాత యూదుడికి కూడా వర్తిస్తుందని మరోమారు గుర్తు చేయాలని పౌలు భావించాడు. అందుకని పౌలు, ఇవన్నీ అన్యులకు వర్తిస్తే వర్తించవచ్చుగాక, కానీ నేను మాట్లాడుతున్న ఈ ధర్మశాస్త్రము, పాత నిబంధన మోషే రాసిన మొదటి పంచగ్రంథాలు, కీర్తనలు, ప్రవచన గ్రంథాలు మొదటి ధర్మశాస్త్రం కింద ఉన్నవారికి వర్తిస్తాయి. అంటే యూదులు మీరు తప్పించుకునే అవకాశమే లేదు. దీనితో నేరారోపణ ముగిసింది. తర్వాత మనము ప్రతివాదము పరిశీలిద్దాము.